కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయ మార్గాలు బాగున్నాయి కదా అని చెప్పేసి వచ్చిన అవకాశాలను కూడా మీరు దుర్వినియోగం చేయకూడదు. ఏమాత్రం కూడా మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం పలు అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోతూ ఉంటారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. మీకున్నటువంటి మాట విలువలు కూడా ఈ వారం మరింతగా పెరుగుతుంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను సకాలంలో వసూలు చేసుకోవటంతో పాటు వాటిని ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. షేర్లు ఇతరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వివిధ రకాలుగా గౌరవాలతో కూడినటువంటి హోదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తి జీవనం కొద్దిగా శ్రమకు ఒత్తిడికి గురి అయినప్పటికీ కూడా మెల్లమెల్లగా వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార విషయాల్లో ఈ వారం మీకు నిలకడగా ఉంటుంది. వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా కలిసి వస్తుంటాయి. సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొద్దిపాటి ఖర్చులు కూడా ఈ వారం ఉంటుంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించటం మంచిది. వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు ఊహించనటువంటి పరిష్కారాలు కూడా మీరు పొందుతుంటారు. స్నేహితులతో బంధువులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. మంచి స్నేహ సంబంధమైనటువంటి అనుబంధాలు ఈ వారం బలపడుతుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. గులాబీ పుష్పములు కానీ తామర పుష్పాలు కానీ సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలమవుతాయి.